హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఒక్క స్టేట్లో కూడా వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనకి ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 4,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఈ నోటిఫికేషన్కి మీకు మీ స్టేట్లోనే మీది ఏ స్టేట్ ఉంటుందో అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి 4,100కి పైగా ఉద్యోగాలు అనేది మెన్షన్ చేశారు. ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుందాం. జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏదైనా ఒక జోన్కి మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పోస్టుకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే జూనియర్ ఇంజనీర్లో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉన్నాయి. టైపిస్ట్ హిందీ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉన్నాయి. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చి జనరల్, అకౌంట్స్, టెక్నికల్ డిపోర్ట్లో వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ జోన్ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. నార్త్ జోన్ విషయానికి వస్తే నార్త్ జోన్లో మొత్తం మనకి 999 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ సౌత్ జోన్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు కూడా సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఇందులో వేకెన్సీస్ విషయానికి వస్తే 540 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ జోన్ కింద విషయానికి వస్తే మనకి ఈస్ట్ జోన్లో 538 వేకెన్సీస్ ఉండగా వెస్ట్ జోన్లో 735 వేకెన్సీస్, నార్త్ ఈస్ట్ జోన్లో మొత్తం 291 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా 4,000కు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఎక్కువ మంది సౌత్ జోన్కి అప్లై చేశారు కాబట్టి మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఈ నోటిఫికేషన్లో మీకు కల్పించడం జరుగుతుంది. మ్యాక్సిమం క్యాండిడేట్స్ సౌత్ జోన్కి, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు సౌత్ జోన్కి చెందిన వాళ్ళు కాబట్టి దానికి అప్లై చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఇతర డీటెయిల్స్ ఎక్కువ పోస్టులు వచ్చి మనకి నార్త్ జోన్లో ఉన్నాయి. ఈ నార్త్ జోన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ అన్ని జోన్లు కూడా సేమ్ ఉంటాయి. అయితే పోస్టుల్లో మాత్రం వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సౌత్ జోన్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్కి శాలరీ వచ్చి 11,100 నుంచి 29,950 వరకు ఉంటుంది. అన్ని జోన్లకి ఇదే శాలరీ వర్తించడం జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/1/2019 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్లై ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టార్ గుర్తించారు. ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి పోస్టులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మొత్తం 26 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సేమ్ శాలరీ ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్కి ఎంత ఉందో అదే ఏజ్ 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనో గ్రేడ్ 2 వచ్చి 9,900 నుంచి 25,530 వరకు శాలరీ ఉంటుంది. 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 2 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్ హిందీ 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 15 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. టైపిస్ట్ తర్వాత మనకి అసిస్టెంట్ గ్రేడ్ 3 159 వేకెన్సీస్ ఉన్నాయి. 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్లో 48 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్లో 54 వేకెన్సీస్. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపోర్ట్లో 213 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఈ విధంగా సౌత్ జోన్లో 540 వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు సౌత్ జోన్ కిందకి వస్తారు కాబట్టి సౌత్ జోన్కి అప్లై చేయాలనుకుంటే అదేం లేదు, ఏ జోన్కైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, కానీ ఏదో ఒక జోన్కి మాత్రమే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు 1/1/2019 నాటికి మీకు క్వాలిఫికేషన్ అనేది వచ్చి ఉండాలి. మీ చేతిలో మీ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓకే, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్టెనో గ్రేడ్ 2 విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ ఇదంతా టైపింగ్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీ విషయానికి వస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్లో ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ అడగడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీ అనేది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టైపిస్ట్ హిందీకి గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ టైపింగ్ వచ్చి ఉండాలి. హిందీలో మాత్రమే, ఇంగ్లీష్ కాదు. ఓకే, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ నోయింగ్ బైలాంగ్వేజ్ టైపింగ్. హిందీ ఇంగ్లీష్ 2 టైపింగ్లో వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది అడగడం జరిగింది. కంప్యూటర్స్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి దాన్ని వాడడంలో, లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి వాటిపైన కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ విత్ ఎనీ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ లేదా ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బీఎస్సీలో, ఇవి ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బయాలజీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ లేదా బీఈ బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ లేదా బీఈ బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రొఫెషన్సీ వచ్చి యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపోర్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చి ఉండాలి. ఓకే, ఇవి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు చూడండి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఎనీ 1 జోన్ ఓన్లీ. ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఎనీ 1 ఆఫ్ ద పోస్ట్. ఇక్కడ మెన్షన్ చేశారు కదా పోస్ట్ కోడ్లు, వీటిలో ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క జోన్కి అప్లై చేయాలి, ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని అలాగే నోటిఫికేషన్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్లో చెప్పాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. యాక్చువల్గా జనరల్ వాళ్ళకి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి అది మీరు మీ క్యాస్ట్ని బట్టి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అన్ని పోస్టులకి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అని 2 కండక్ట్ చేస్తారు. అయితే ఫేజ్ 1లో అన్ని పోస్టులకి సేమ్ సిలబస్ ఉంటుంది. అదేంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజు, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 100 questions ఉంటాయి. 100 marksకి 1 hour ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. బైలాంగ్వేజ్ అనగా ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది అన్ని పోస్టులకు కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అండ్ ఈ ఫేజ్ 1కి సంబంధించి మల్టిపుల్ టైప్ చాయిస్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 1 mark ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బి కంప్రైజ్ ఆఫ్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి పోస్ట్ కోడ్ నెంబర్లు బట్టి ఉంటుంది ఇది. సో పోస్ట్ కోడ్ FIకి పేపర్ 1 ఓన్లీ ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్లు ECకి పోస్ట్ కోడ్ Eకి పేపర్ 3 ఉంటుంది. పోస్ట్ కోడ్ Cకి పేపర్ 5 ఉంటుంది. ఓకే, అవేం పోస్టులు అనేది కూడా మనకి ఇక్కడ పక్కలో మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 2 పేపర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దేనికంటే పోస్ట్ కోడ్లు ABకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. ఇవి ఫేజ్ 1 కాకుండా పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఇవి మీరు చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్లు వచ్చి దీనికి ABGHDకి సంబంధించినవి ఇవి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మొత్తం సిలబస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ సంబంధించి లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 rupees అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. ఓకే, సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మనం చూసాము ఫేజ్ 1కి. ఇక ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో అలాగే తెలంగాణలో హైదరాబాద్లో మనకి ఫేజ్ 2లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో పైన ఈ నోటిఫికేషన్లో మనకి మెసేజ్ చేశారు ఏ స్టేట్ వాళ్ళు ఏ జోన్ కిందకి వస్తారని. సో ఫ్రెండ్స్ 500 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ మనకి మెన్షన్ చేశారు. అప్లై ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది మనకి. సో
ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 23/2/2019 నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చి 25/3/2019. సో అలాగే అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చి 15 రోజుల ముందు వస్తాయి. వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేశాను. సో ఎగ్జామినేషన్స్ వచ్చి మార్చ్, ఏప్రిల్, మే మంత్లో మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.